హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. నేను ఈరోజు మీకు టేస్టీ సాంబార్ రెసిపీని క్విక్‌గా ఇంకా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ సాంబార్‌లో ఒక స్పెషల్ మసాలా మనం యాడ్ చేయబోతున్నాము. ఆ మసాలాతో మంచి ఫ్లేవర్, టేస్ట్ అన్నీ వచ్చేస్తాయి. వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. సో, ప్రతి మధ్య మధ్యలో నేను టిప్స్ చెప్తూ ఉంటాను. అవి మిస్ అయితే మళ్ళీ సాంబార్ ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా రాదనమాట. సో, ఫస్ట్ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టేసుకుంటున్నా అండి. కొంచెం నిమ్మకాయ కన్నా పెద్ద సైజు చింతపండుని తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. మేము క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక కప్ మెజర్‌మెంట్ పెట్టుకొని నేను దాంతో 2 కప్పుల కందిపప్పు, 1 కప్పు మసూర్ దాల్ అంటారు కదండీ! ఎర్రపప్పు అది వేసుకుంటున్నాను. అది వేయటం వల్లే మనకేంటంటే హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఒక మంచి టేస్ట్ చిక్కదనం ఉంటుంది చూసారా? ఇది వేస్తే గనక ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో, వేసి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది. సో, అవన్నీ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర ఇంకా మినపప్పు యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కదుపుకోవాలి. ఒకసారి చూసారా అవి వేయటం వలన మనకి ఇలా చిటపటలాడుతుంది కదా! అప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవేంటంటే వెల్లుల్లి దంచి పెట్టాను. వెల్లుల్లి దంచి పెట్టేసి కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఈ 3 కూడా యాడ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. కందిపప్పుని నానబెట్టుకుంటాం చూసారా ఒక అరగంట పాటు అప్పుడే ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను నేను. కూరగాయ ముక్కలే కట్ చేసేసుకొని. సో, ఇందులో కూడా కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటినీ కూడా మనం ఫేవరెట్ చాయిస్ అండి. మనకి ఏవి ఇష్టమైతే ఆ కూరగాయలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇలా కదిపి పెట్టేసుకోవాలనమాట. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. మాకు ఇలా ఎక్కువ ఉంటే నచ్చుతది. సో, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇలా మూత పెట్టి బాగా లో ఫ్లేమ్‌లో పెట్టాక మగ్గించుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలు చూసారా చాలా సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. ఇంకా చక్కగా మనం నెక్స్ట్ ప్రిపరేషన్‌కి వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా చింతపండులోంచి గుజ్జు బాగా తీసేసాను. ఒక అరగంట పాటు నానింది కాబట్టి బానే వచ్చేసిందనమాట. ఆ గుజ్జు తీసేసి వాటర్‌తో పాటు యాడ్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆ చింతపండుని ఇంకా మనం ఎంత స్క్వీజ్ చేయగలిగితే అంత స్క్వీజ్ చేసి వాటర్ యాడ్ చేసేయొచ్చు. ఇప్పుడు నేను స్పెషల్ మసాలా అని చెప్పాను కదా! ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా అయితే సాంబార్ పొడిని తీసుకోవాలి. హోమ్ మేడ్ అయినా అవ్వచ్చు, బయట డిపార్ట్మెంటల్ స్టోర్‌లో దొరికేదైనా అవ్వచ్చు. నేనైతే ఆచీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఆచీ బ్రాండ్‌లో అయితే సాంబార్ పొడి తీసుకునేటప్పుడు చిన్న చిన్న లూజ్ సాషెట్స్ తీసుకోండి. పెద్ద పెద్దవి తీసేసుకోవద్దు ఫ్లేవర్ పోతుంది. అందులో కొంచెం కొబ్బరి ముక్కలు, బెల్లం యాడ్ చేసి వాటర్ లేకుండా డ్రైగా ఇలా ఆడేసి పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు ఇది బాగా మరుగొచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ ఉంది చూసారా మసాలా అది యాడ్ చేసేసుకోవాలి. ఈ సాంబార్ మసాలా నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే యాక్చువల్‌గా మా పెళ్ళైన కొత్తలో సాంబార్ అది ప్రిపేర్ చేయడం వచ్చేది కాదనమాట నాకు. ఆ టైంలో ఎంటీఆర్ సాంబార్ ప్యాకెట్స్ వెనకాతల రెసిపీ రాసుండేది. నేను అది చూసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో చేశాను. ఫస్ట్ టైం ఓకేగా అనిపించింది. తర్వాత పర్ఫెక్షన్స్‌తో చేశాను. చాలా వచ్చింది. మా ఇంట్లో అందరూ కూడా సాంబార్ చాలా బావుంటది అంటారు. సో, దాని స్పెషల్ ఏంటనంటే ఇదేనండి. ఆ సీక్రెట్ రెసిపీ అయితే ఇదే. సో, అలా యాడ్ చేసుకోవటం వల్ల మనకెక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందనమాట. ఇప్పుడు మనం అది బాగా మరిగిన తర్వాత పప్పు వాటర్ ఉంటుంది కదండీ! పప్పులో వాటర్‌ని తీసి కొంచెం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది చూసారా? కందిపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇంకా మనం మసాలా ఆడి పెట్టుకున్నాం చూసారా? ఆ వాటర్‌నంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఇప్పుడు చూసారు కదా! నేను పప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను. మెత్తగా రుబ్బేసి పెట్టేసుకున్నాననమాట. సో, అలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కదిపేసి మనకి బాగా బాయిలింగ్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. మూత పెట్టేసి బాయిలింగ్ వచ్చేస్తే మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట. దాని అర్థం ఏంటి అనంటే మనకి సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని అర్థం. సో, ఎప్పుడైతే మనకి వెజిటబుల్ స్టాక్‌లోని ఈ పప్పు అనేది కలుస్తుందో ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. డెఫినెట్‌గా
ఈ ఏ ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ అయితే మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఇలాగే చేసుకోండి. చాలా క్విక్‌గా అయిపోతది. చూడ్డానికి ప్రాసెస్ పెద్దదిలా అనిపిస్తుంది కానీ చాలా చాలా క్విక్‌గా అయిపోద్ది. సో, ఇలా లేయర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇంకా అయిపోయినట్టేనండి మన సాంబారు. బాగా చక్కగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇలాగే మీరు నా వీడియోస్ అన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి. బాయ్.